హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ వచ్చి శృతి వాళ్ళ అమ్మ అనుకుంటుంది రవి ఇక్కడ ఉండకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఉండకుండా ఎక్కడో వర్కర్స్ రూమ్లో ఉంటున్నాడండి. రవి ఇలాగే ఉంటే శృతి రవితో వెళ్ళిపోతుంది అనుకుంటా. రవిని మనం మచ్చిక చేసుకొని రెస్టారెంట్ పెడదాం అనుకున్నాము, కానీ ప్లాన్ అంతా రివర్స్ అయ్యేలా ఉందండి అని అనుకుంటుంది శృతి వాళ్ళమ్మ. దానికి సురేందర్ అంటాడు, నువ్వేం కంగారు పడకు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు అని అంటాడు. ఇంతలో స్టూడియో నుంచి శృతి స్టూడియోలో జరిగిందంతా తలుచుకుంటూ ఇంటికి వస్తుంది. ఏంటా తను ఇలా ఉంది అని వాళ్ళ అమ్మ నాన్న శృతి దగ్గరికి వెళ్తారు అడగడానికి. దానికి జరిగిందంతా శృతి చెప్తుంది. బాలు అక్కడికి వచ్చాడా, తనకు రావాల్సిన అవసరం ఏంటి, అసలు ఇదే తనంతా చేసుంటాడు, కావాలని తనపైన మంచి ఒపీనియన్ తెచ్చుకోవడానికి ఇదంతా చేశాడు శృతి, నువ్వు నమ్మకు అని అంటుంది. దానికి శృతి అంటుంది, ఆపమ్మా, నీకు అందరూ అలాగే కనిపిస్తారు, ఏమో నువ్వు నాన్నే కావాలని గొడవ చేసుంటారు కదా, మరి నేను అలా అనుకోవడంలో తప్పులేదు కదమ్మా అంటుంది శృతి. నీకు ప్రతి విషయంలోనూ డౌటే, అందుకే ఫంక్షన్లో మీనా గురించి అలా మాట్లాడారు. అసలు మీనా అలాంటిది కాదు డాడీ, నన్ను సొంత చెల్లిలా చూసుకుంటుంది, తను ఎంత చేసిందో నాకు మాత్రమే తెలుసు, అయినా తన ఇంట్లో తను నాకెంత సపోర్ట్గా ఉంటుందో తెలుసా అని అంటుంది శృతి. దానికి శృతి వాళ్ళ అమ్మ అంటుంది, నీతో మంచిగా ఉంటూ నీ దగ్గర నుంచి డబ్బులు లాగాలని చూస్తుంది అని అంటుంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళంటే డబ్బు మీదే ప్రేమ ఉంటుందా అమ్మ, మనుషుల మీద కూడా ప్రేమ ఉంటుంది, అది నీకు తెలియదు, మీనా నన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటుంది అని అంటుంది శృతి. మీనా చాలా మంచి అమ్మాయి, అలాంటి అమ్మాయిని మీరు చాలా తప్పుగా మాట్లాడారు, అందుకే బాలు మీ మీద చేయి చేసుకున్నారు అని అంటుంది శృతి. నిన్నటి వరకు నా వైపు మాట్లాడావు, ఇప్పుడేమో బాలుని వెనకేసుకొస్తున్నావా అంటాడు సురేందర్. లేదు డాడీ, ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే అంటాను, మీరు చేసింది తప్పు కాబట్టే తప్పు అంటున్నాను డాడీ, ఇది ఇంకేం మీరు మాట్లాడకండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, అదే నా ఇల్లు, ఇది కాదు అని అంటుంది శృతి. మీనా ఏమో గుడి బయట బాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో బాలు వస్తాడు. అమ్మయ్య వచ్చారా, రండి లోపలికి రండి, మీ అన్నయ్య ఏం చేస్తున్నాడో చూడండి అని అంటుంది. ఏంటి నువ్వు సరిగ్గా చూసావా, అతను మా అన్నయ్యేనా, నువ్వు లేకపోతే పెద్ద గొడవలు అయిపోతాయే, సరిగ్గా చూసావా చెప్పు. చూశానండి, నేను కళ్ళజోడు పెట్టుకోవడం మర్చిపోలేదు, మీ పేరు మర్చిపోలేదు, అతను మనోజేనండి, రండి పదండి చూద్దామని ఇద్దరు లోపలికి వెళ్తారు. నుంచి మనోజ్ వాళ్ళని చూస్తారు. అయ్య బాబోయ్, నా దీక్ష ఆగిపోయినట్టే, 6 వరకు నేను లేవకూడదే, ఏం చేద్దామని తనలో తానే అనుకుంటాడు మనోజ్. బాలు మనోజ్ దగ్గరికి వచ్చి, రే ఏంట్రా ఇది, ఈ వేషం ఏంట్రా, ఈ బొచ్చేంట్రా, నీకేమైందిరా, నీ తలకేమైనా దెబ్బ తగిలిందా, లేకపోతే ఉద్యోగం దొరకలేదని మతి చెలించిందా, చెప్పురా ఏమైంది అని అంటాడు బాలు. ఇందులో మనోజ్, బాబు నాకు ధర్మం చేయండి బాబు అని అంటాడు. తమరు కాదు పూలగొట్టు అన్నీ చల్లగుంటాయండి అని అంటాడు మనోజ్. రే నువ్వేనా ఇది, మీనా చెప్తే అసలు నమ్మలేకపోయానురా అని అంటాడు బాలు. దానికి మనోజ్ అంటాడు, మీరు పక్కకు వెళ్ళండి, నేను చాలా బిజీగా ఉన్నాను, మీరు పక్కకు వెళ్ళండి అని అంటాడు. దానికి బాలు అంటాడు, ఛే ఆపు, ఏం మాట్లాడుతున్నావురా, అమ్మని అడుక్కోవడానికి అమ్మలక్కల్ని అడుక్కోవడానికి తేడా లేదురా నీకు, అసలు నువ్వేం చేస్తున్నావురా అని అంటాడు బాలు. మీనా అంటుంది, అసలు నీకేం కష్టం వచ్చింది, ఏం చేస్తున్నారు మీరు, అత్తయ్య మిమ్మల్ని ఎంత అపురూపంగా పెంచారు, రోహిణి మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుంది, ఉద్యోగం లేకపోయినా దొరబాబులా బతుకుతున్నారు, ఏం కర్మ పట్టింది మీరు ఇలా చేస్తున్నారు అని అంటుంది మీనా. అంతలో బాలు అంటాడు, ఏం చేస్తామే చెప్పు, వాడు అలా చేస్తున్నాడు, ఇంకా మనం ఏం చేస్తాము, రే అడుక్కునే విషయం నీకు సూట్ అవ్వలేదురా, నువ్వు చదివిన డిగ్రీ పేపర్లన్నీ అమ్మితే నువ్వు చక్కగా కూర్చొని తినచ్చురా, ఇతను నిజంగా అడుక్కోవట్లేదండి, ఏదో పరిహారం కోసం అడుగుతున్నాడంట అని అంటాడు పక్కన అడుక్కునేవాడు. ఏంట్రా ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలు నమ్ముతున్నావు, పరిహారాలు ఉపహారాలు లేవు, లేవు ఇక్కడి నుంచి అని అంటాడు బాలు. ఇలా అడుక్కుంటున్నావు ఏంట్రా అని అంటాడు బాలు. దానికి పక్కనున్నవాడు అంటాడు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఏంటండి ఇలా అంటున్నారు, మమ్మల్ని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు అని అంటాడు. ఏంటండి మీరు చదువుకున్నారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటాడు బాలు. మీ అన్నయ్యకి అన్ని డిగ్రీలు ఉంటే అడుక్కోవడానికి వచ్చాడు, నేను అడుక్కుంటే తప్ప ఏంటి అని అంటాడు. మనోజ్ని లెగరా ఇక్కడి నుంచి లెగు అంటాడు. నేను ఎంత రానన్నా సరే వినకుండా మనోజ్ని బాలు తీసుకువెళ్ళిపోతాడు.
బాలు మనోజ్ని పక్కకు తీసుకెళ్ళంగానే ఏదో పంది సచ్చినట్టు వాసన వస్తుంది అని అంటాడు. రే అది పంది సచ్చింది కాదురా, అది నా బట్టలేరా అంటాడు మనోజ్. అయినా ఈ ఐడియా నీకు ఎవరిచ్చారా అని అడుగుతాడు బాలు మనోజ్ని. దానికంటాడు, నాతో పాటు పార్కులో పడుకుంటాడు కదా వాడిచ్చాడ్రా అని అంటాడు. అయితే ఫోన్ ఇవ్వు, వాడికి నేను ఫోన్ చేస్తానని వాడి పేరు అడిగి వాడికి ఫోన్ చేస్తాడు బాలు. ఏంట్రా వీడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని అంటాడు బాలు. పార్కులో పడుకుంటాడు అనుకుంటా, 5-6 గంటలు పోయాక వాడే ఇక్కడికి వస్తాడు అంటాడు మనోజ్. అయితే అప్పటి వరకు అడుక్కుంటావా అని అంటాడు బాలు. వెళ్ళి అడుక్కో, నువ్వు అడుక్కునే దృశ్యాన్ని నేను వీడియో తీసి అమ్మకి రోహిణికి పంపిస్తాను, మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు అంటాడు బాలు. ఒరే అలా చేయకురా, నేనంతా ఆలోచించి ఇక్కడికి వచ్చానురా, నేను కెనడా వెళ్ళాలిరా, కెనడా వెళ్ళి కోటీశ్వరుని అవ్వాలి, ప్లీజ్ అలా చేయకురా అని అంటాడు మనోజ్. నువ్వు మూసుకొని ఇంటికి పద, లేకపోతే నేను అనుకున్నదంతా చేస్తాను అని బాలు బలవంతంగా మనోజ్ని ఇంటికి తీసుకెళ్తాడు. ప్రభావతి ఏమో ఏంటండి మనోజ్ ఇంకా రాలేదు అని అంటాడు. బాలు వాళ్ళ నాన్నతో అంటుంది. దానికి బాలు వాళ్ళ నాన్న అంటాడు, ఇంకా పార్క్ మూసేలేదేమే అందుకే రాలేదని అంటాడు. ఆపండి, వాడు నిజాయితీగా ఉద్యోగాన్ని వెతుక్కుంటున్నాడు అంటుంది ప్రభావతి. ఇంతలో బాలు వస్తాడు. మనోజ్ ఏమో కారు దిగనంటాడు. ఈ అవతారంలో నన్ను అమ్మ చూస్తే తట్టుకోలేదురా, నేను రానురా ఇంట్లో కానీ కారులోనే ఉంటాడు మనోజ్. దారిలో షర్టు కొనియాల్సి వచ్చిందండి. కొనియాల్సింది కదా, మీరేం కొనలేదు అని అంటాడు. మీనా అంటుంది. దానికి బాలు అంటాడు, ఆ షాపు వాళ్ళు వీడి అవతారం చూస్తే లోపలికి రానివ్వలేదు, నేనేం చేస్తాను, అలా షర్టు కొని ఇంటికి తెద్దామనుకున్నాను, పోన్లే రారా కిందకి దిగరా, రారా ఇంట్లోకి రా అని అంటాడు బాలు. మనోజ్ మొహం కనబడకుండా టవల్ అడ్డు పెట్టుకుని వస్తాడు. చూస్తే ప్రభావతి అంటుంది, ఏంటి ఎప్పుడో కానీ పుట్టినప్పుడు స్నానం చేసి ఇప్పటివరకు స్నానం చేయనట్టున్నాడు, అసలు వీడిని ఎందుకు తెచ్చావరా, అసలు వీడు ఆడకొని చూస్తే చెత్త ముష్టోడు, పంది సచ్చినోడు అన్ని చాలా తిడుతుంది ప్రభావతి. దానికి బాలు అంటాడు, అమ్మ తిట్టకమ్మా అని బ్రతిమలాడతాడు. మనోజ్ అంటాడు, అమ్మా అంటాడు. ఏంట్రా నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తున్నావేంట్రా, బర్రుగుని తీసుకొని అమ్మ అని పిలుస్తావేంట్రా, అసలు నువ్వెవరా నన్ను అమ్మ అని పిలడానికి. దానికి మీనా అంటుంది, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య తిట్టకండి, చాలా వెళ్ళైపోతున్నాను నేను, అసలు ఎవరే మీ పుట్టింటి చుట్టమా అని అంటుంది. లేదండి మా అత్తింటి చుట్ట అని అంటుంది మీనా. అసలు నిన్ను కాదురా మీ అమ్మని అనాలి, నేను ఇలా తయారు చేసినందుకు. మీనా చద్దనం ఉంటే బయట వెయ్యు, అది కూడా గేటు బయట వెయ్యు అని అంటుంది ప్రభావతి. మనోజ్ ఇంకా తన మొహాన్ని చూపిస్తాడు. అప్పుడు బాలు వాళ్ళ నాన్న అంటాడు, ఈ కళ్ళజోడు ఎక్కడో చూసినట్టుంది అని అంటాడు. దానికి బాలు అంటాడు, ఆ కళ్ళజోడు వానరు పల్లీలు తినోడు, లక్షలు తిన్నాడు, ఇప్పుడేమో కొత్త పేరు గుడి ముందు అడుక్కు తిన్నవాడు. దానికి బాలు వాళ్ళ నాన్న అంటాడు, రే ఏంట్రా ఇది ఇలా అయిపోయావేంట్రా, ఏం చేస్తున్నావురా నువ్వు అసలు అని అంటాడు బాలు వాళ్ళ నాన్న. ఏమైందిరా నీకు, వీడితో గొడవ పడ్డావా, నీ బట్టలు ఇలా మార్చాడా, అయినా ఈ మసి ఎక్కడదిరా, ఏంట్రా ఈ అవతారా అని అంటుంది ప్రభావతి. బాలు వాళ్ళ నాన్న అంటాడు, బాలు ఏంట్రా వీడికి ఉద్యోగం దొరక్క మతి చెల్లించిందా అని అంటాడు బాలు వాళ్ళ నాన్న. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.